సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మెదక్లో మళ్ళీ గణేషులు చూపించడానికి వచ్చేసినాం. అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు పెయింట్ అదేం కాలేదు. ఇప్పుడు మాత్రం పెయింటింగ్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. సూపర్ ఉంది. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అన్ని గణేషులు కవర్ చేస్తాం మోస్ట్లీ. మెదక్లో ఉన్న షెడ్స్ అన్నీ కవర్ చేస్తాం. అండ్ బుకింగ్స్ కూడా అయిపోయినాయా లేకపోతే ఇంకా ఉన్నాయా ఏందా అనేది కూడా చెప్తాం మేము. సో చలో లెట్స్ గో. ఇంకొకటి గణేశుడు ఉన్నాడు. ఇది మన మెదక్లోనే ఇది. అవును. సో గాయస్ చూడొచ్చు, ఇవే అనమాట ఆ మెదక్ గణేష్లు. చాలా మేము లాస్ట్ టైంకి వచ్చినప్పటికీ ఇప్పటికీ మాత్రం చాలా గణేశులు రెడీ అయిపోయినాయి. లాస్ట్ టైం లేకుండే. అండ్ మీరు లాస్ట్ టైం కూడా చూసారు కదా, కుందన్ వరకే ఈ గణేష్ కూడా కుందన్ వరకే. ఈసారి కుందన్ వరకు మొత్తం సూపర్ ఉండేటట్టున్నాయి గణేష్లు. ఇంకా కూడా ఉన్నాయి లోపల. ఇది జబ్రో, ఇది ఇగో ఇది ఒక స్టైల్ ఉంది, మంచిగా ఉంది గణేష్. కాకపోతే ఇది ఇంకా ఫినిషింగ్ ఉందనుకుంటా. మేబీ డాట్స్ ఫినిషింగ్ చేస్తారు ఇది కూడా. అండ్ ఇక్కడ కూడా చాలా పెద్ద గణేశుడు ఉన్నది. ఇవన్నీ ఒకటే ప్యాటర్న్. ఇవన్నీ ఒకటే, కానీ ఇక్కడ గణేష్ మంచిగా ఉన్నాయి. ఈ గణేష్ మళ్ళీ ఇళ్ళ కూడా లోపల మళ్ళీ అడ్డిందని దాకా క్యాపిట్ పట్టుకోండి. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి మెదక్లో. ఇట్లా దూల్పేట కాదు, మెదకే. నిజంగా ఈ గణేష్కి ఇక్కడ చూడండి, కింద కూడా. సో చూడొచ్చు మీరు, ఇక్కడైతే పెయింటింగ్ రన్ అవుతుంది. ఎట్లా ఇస్తుంది చూడండి నీట్గా. పాప ఆ గణేష్ చూడు బ్రో ఎట్లుందో మొత్తం. రుమాల్ కట్టి నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ గణేశుడు. ఇది కూడా చూడండి ఎంత బాగుంది. ఈ గణేష్ బాగుంది, ఈ గణేష్ కూడా మంచిగా ఉంది. ఇది మెదక్ దూల్పేట బ్రో. మెదకా? నిజంగా ఇన్ని వెరైటీస్ అయితే లేవు మెదక్లో. వేరే దగ్గర కూడా ఉన్నాయి గణేషులు, కానీ ఇక్కడ డిఫరెంట్ ప్యాటర్న్, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మంచిగా. అండ్ ఎవరన్నా వస్తా అంటే మాత్రం లొకేషన్ కోసం కమెంట్ చేయండి, మేము పిన్ చేసి పెడతాము లొకేషన్ మీద. చాలా ఇంకా 20 feet గణేషులు కూడా ఉన్నాయి. కృష్ణ టైప్. అరే ఇక్కడ కూడా ఉన్నాయి కృష్ణ టైప్. ఇది కూడా సేమ్ కృష్ణ. అరే అటు సైడ్ చూడు బ్రో, ఆ గణేషన్ చూడు. ఎట్లున్నాడు అదే అంటున్నా. నేను అటు వెళ్ళి చూపిస్తాను, ఆగండి. చూడొచ్చు అక్కడ సైడ్ మొత్తం పెద్దగా ఉన్నాయి. అటు సైడ్ వెళ్ళి చూపిస్తా. అక్కడైతే పెయింటింగ్ రన్ అవుతుంది. కుందన్ వర్క్తో చాలా మంచిగా ఉంది గణేష్. మొత్తం కుందన్ వర్కేనా? అసలు అక్కడ అయితే ఏముంది, మొత్తం కుందన్ వర్క్. అటు సైడ్ చూడు బ్రో, ఆ గణేషన్ చూడు మొత్తం ఎట్లుందో. చూడండి అక్కడి నుంచి కవర్ అవుతుంది మొత్తం. అదే. సో మళ్ళీ మొత్తం చూసి కదా కుందన్ వర్క్ డీటెయిలింగ్ మంచిగా ఉంది అసలు. సేమ్ దూల్పేటలో ఉన్నట్టే ఉంది. ఫినిషింగ్ కూడా ఎక్కడ ఏం మిస్ కాలేదు, మస్తు. ఇక్కడ మొత్తం కుందన్ వర్క్తోనే ఉన్నాయి. ఇక అన్నీ చూసుకుంటుంది. ఇంకా ఈ సింహాన్ కదా అయితే వేయలేరు ఈ జుట్టు. నెక్స్ట్ వేస్తారేమో. ఇటు సైడ్ వేరే ప్యాటర్న్ అనమాట మొత్తం. ప్యాటర్న్ వేరు. అవును, చూడొచ్చు మీరు. ఆల్మోస్ట్ మెదక్లో ఇన్ని వెరైటీస్ అయితే ఎప్పుడు చూడలేరు. అవును. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గాయస్.
చలో మేము ఇంకో షెడ్ అటు సైడ్ దీనికి ఆపోజిట్లో ఇంకో షెడ్ ఉంది, ఆ షెడ్లోకి వెళ్ళి చూపిస్తాం. ఆ షెడ్ ఇట్లా వీలదే అనమాట. సో ఇక ఇప్పుడైతే ఇంకొక సైడ్ వస్తాం. ఇది ఇంకొక షెడ్. ఇది ఇంకా ఇందులో అన్నీ ఓన్లీ పెద్దగానే మొత్తం. సో ఇక్కడ చూస్తే వర్క్ అయితే అయిపోయింది, ఇంకా పెయింటింగ్ అయిపోతుంది మోస్ట్లీ 2-3 డేస్లో. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గాయస్. ఇది ధూల్పేట కాదు, మన మెదక్ అనమాట. ఇంత పెద్ద ఫస్ట్ తయారు చేయించిన ఆ పీస్ వచ్చింది అక్కడ ఉన్నాయి. అది మా బాగా బెండ్ అయిపోయిందని చెప్పి మళ్ళీ చేసి ముందుకు అయిపోయింది అక్కడ. అట్లా బాగా సో గాయస్ ఇదైతే మనం మెదక్కే నుంచి గణేశుడు. యువనేతాజీ గణేష్ పండుగ. ఏం పేరన్నా? యువనేతాజీ. యువనేత అటు ముందుకెళ్ళి ఈ గణేశుడు అనమాట, మెదక్ అంట. రాత్రి చూస్తున్నాం కలరింగ్ మొత్తం సో గాయస్ చూడొచ్చు అక్కడ వర్క్ నడుస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గాయస్. మొత్తానికి అయితే గణేశుడు ఇక్కడ చూడొచ్చు రాజా టైప్, అంటే సింహాల మీద కూర్చొని ఉంది. ఇక్కడ సింహాలు మొత్తం పెయింటింగ్ చేస్తున్నారు. ఇక్కడ అన్న వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇదైతే హౌస్ పైన ఉంది. ఇది ఇంకో ప్యాటర్న్ ఉంది హార్స్ పైన. ఇది ఇట్లా చూడొచ్చు. ఇది మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉన్నది. అది హెడ్ చూడండి ఎట్లా పెట్టినారో. ఇది మహారాజ్ టైప్లో ఉందన్నమాట. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గాయస్. ఇది ఇట్లా సింహాల పైన ఉంది, సేమ్ ఇంతకుముందు అక్కడ ఉన్నలాగానే. ఇది మొత్తం స్టాండ్ అయి ఉంది. బాబా తక్కువ హైట్ ఉందా మొత్తానికి అయితే. సో ఈ గణేశుడు అయితే పామును కింద చుట్టుకొని ఉంది. మొత్తం పంచతోనే వర్కింగ్ అయితే పంచతోనే ఉంది గాయస్. చూడొచ్చు. లాస్ట్ టైం మనం రీల్ గిట్లా పెట్టినాం ఈ నుంచి. ఇది సింహాల పైన తక్కువ హైట్ ఉందా. ఇది మొత్తం ఆ షెడ్కే అనేంత హైట్ ఉంది. చూడండి ఆ గణేశుడికి ఇట్లా. ఈ గణేశుడు రీల్ ఆల్రెడీ పోస్ట్ చేసినాం అనుకుంటా, చూడొచ్చు. నెక్స్ట్ లెవెల్ ఉన్నది గాయస్ మొత్తానికి అయితే. అక్కడ ఏనుగు పైన కూర్చుంది. మనం ఏది బుక్ చేద్దాం బ్రో? మామూలుగా లేవు గణేశులు మాత్రం. అంటే ఫినిషింగ్ అయినాక ఒక్కసారి గణేష్ని చూడండి ఎంత మంచిగా ఉన్నాడు. అసలు కెమెరాలో కూడా పట్టట్లే అన్నమాట, అంత పెద్దగా ఉన్నాయి విగ్రహాలన్నీ. ఇప్పుడు ఇక్కడ గుర్రాలతో కనిపిస్తుంది కదా గణేష్, ఆ గణేష్ కూడా బుకింగ్ అయిపోయింది. ఇక్కడే హవేలీ గన్పూర్ అంట. ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు. అది అయిపోయిందంటే ఇంకా తీసుకెళ్ళిపోవడం రేపు ఆగమన్ చేస్తా అన్నారు. దగ్గరికి చాలా ఇంకా కూడా ఉన్నాయి చాలానే గణేష్లు. ఎవరైనా బుక్ చేయాలనుకున్నా రావచ్చు. ఎవరైనా బుక్ చేయాలనుకున్నా రండి, ఎందుకంటే ఇంకా పెద్ద గణేష్లు కూడా మస్తు ఉన్నాయి, చిన్నవి కూడా ఫుల్ ఉన్నాయి. సరే ఏదైనా అయిపోతుంది మంచిగా. నెక్స్ట్ ఇంకొక దగ్గరికి వెళ్ళి చూపిస్తాం మళ్ళీ. చలో. సో గాయస్ ఇది ఇంకో షెడ్ అనమాట. ఇదేమి ఇట్లా మెదక్లోనే ఫంక్షన్ హాల్లో పెట్టినారు ఇవన్నీ గణేషులు. చలో ఇట్లా కానీ చూడట్లేద్దామా? చూడొచ్చు. వెనకాల ఏనుగుతోనే దొండం ఉండేసి ఉన్నది అనమాట. ఇవన్నీ సోల్ అవుట్ అయిపోయినాయి బ్రో. ఆల్మోస్ట్ బుకింగ్స్ అన్నీ అయిపోయినాయి. బుకింగ్స్ అయితే అన్నీ అయిపోయినాయి. ఇంకా శివ స్టాచ్యూ ఉంది. ఇవన్నీ సోల్ అవుట్ అయిపోయినాయి. ఇగో 108 అంట, 118 అంట బ్రో. ఇక్కడ శివన్ ప్యాటర్న్. గణేష్లోనే చూపెడదాం. శివన్ టైప్
మనం స్టార్టింగ్లో చూసిన గణేశుడు అది. ఇది సేమ్ యాస్టిస్ పంచ లెక్కనే ఉన్నది, కానీ పంచ కాదు ఇది. ఇది ఒరిజినల్ పంచ. కుందన్ వర్క్ ఇది. ఇది ఇంకోటి అనమాట. సో గాయస్ చూడొచ్చు, పైన కృష్ణుడు ఇట్లున్నాడు. సో మొత్తానికైతే అన్ని సోల్డ్ అయిపోయినాయి. ఈ గణేష్ మస్తు ఉంది. పైన మొత్తం సోల్ అవుట్ అయిపోయినాయి, చిన్న గణేష్లు ఇవన్నీ, కానీ సోల్ అవుట్ అయిపోయినాయి అంట. చూడొచ్చు ఈడికైనా చూడండి, ఫంక్షన్ హాల్ మొత్తం గణేషులే. ఈడున్న ప్రతి ఒక్క గణేశుడు సోల్ అవుట్ అయిపోయినాయి అంట. కొన్ని ఉన్నాయి, అంతే. ఈ గణేష్ చూడండి ఎంత క్యూట్ ఉన్నాడు, చిన్న గణేశుడు. ఆ గణేష్ కూడా సోల్ అవుతాయి అన్నీ. చలో కిందికి పోమా. బాల్ గణేష్ సోలో. గణేష్లో అయితే సోల్ అవుట్ అయిపోయినాయి, కానీ చూడడానికి మాత్రం ప్రతి ఒక్క గణేష్ సూపర్ ఉన్నాయి. డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి. అవును. సో అక్కడ ఒకటి మనం ఆ షేప్లో చూసింది ఒక టైప్ అయితే ఇక్కడ ఇంకొక యూనిక్ అన్నట్టు. వీళ్ళు వచ్చేసి ఏంటంటే బయట నుంచి పీసెస్ తెప్పిస్తున్నారు, వీళ్ళు ఇక్కడ రెడీ చేయడం ఏం లేదు. వీళ్ళు గణేష్ బుక్ చేసిన వాళ్ళు అనుకుంటా మొత్తం టాపర్ కప్పుకొని వెళ్ళిపోయినారు. చూడొచ్చు ఇక్కడ ఇట్లా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గణేష్. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గాయస్. సో గైస్ చూడొచ్చు, ఇది ఇంకొక పంచతోనే స్టార్ట్ అయి ఉన్నది. ఇది చాలా ముందరికి వెళ్దామా. సో ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకొకటి చిన్న షెడ్ ఉంటుంది వీళ్ళది, అక్కడికి వెళ్ళి చూద్దాం. అంటే అక్కడ ఉండి చిన్న గణేష్లే ఉంటారు. గైస్ ఇది ఇంకో షెడ్ అనమాట, పిల్లికోటల దగ్గరనే పక్కకు. ఇక్కడ వేరే టీంతో ఉన్నాయి గణేష్లో. ఈ గణేశుడు చూడండి, శివునికి పూజ చేస్తుండు. ఇక్కడ ఇట్లా పంచతనం సోలాపూర్ మోడల్. సోల్ అవుట్ అయిపోయినాయి ఇవి. ఇట్లా చూడొచ్చు. అబ్బా అక్కడ ఎలుకతో పట్టుకొని వస్తుంది చూడండి. మొత్తం అన్నీ సోల్ అవుట్ అయిపోయినాయి. ఈ బుజ్జి గణపయ్యని చూడండి. ఈ షెడ్లో ఇట్లా అన్ని సోల్ అవుట్ అయిపోయినాయి ఆల్మోస్ట్. అసలు ఈ చిన్నవి మూడు ఉన్నాయి. మొత్తం సోల్ అవుట్ అయిపోయినాయి. ఇది మంచిగా ఉంది. ఈ గణపతి మీ షెడ్లలో పెట్టినాక ఏ విలేజ్ అనేసి కామెంట్ చేయండి, సోల్ అవుట్ అయిన వాళ్ళందరూ. ఈ గణేష్లో నెక్స్ట్ లెవెల్ ఉంది, కవర్తో ఉంది. బట్ చలో ఇక్కడతో వీడియో ఎండ్ అనమాట. చలో
సో ఇదన్నమాట. ఇక్కడ ఉన్న ఒక త్రీ షెడ్లలో ఏంటంటే 2 షెడ్లలో కంప్లీట్ అయిపోయినాయి. ఒక 3-4 పీసెస్ ఉన్నాయి. కానీ ఫస్ట్ ఎర్లింగ్ దగ్గర మాత్రం ఇంకా ఉన్నాయి, చాలా పీసెస్ ఉన్నాయి. మీరు కావాలంటే అడ్రస్ అడగండి, నేను దాంట్లో కమెంట్స్లో చెప్తాను అండ్ వెళ్ళి చూడొచ్చు. మోస్ట్లీ అవి కూడా తొందరలోనే అయిపోతాయి, ఎందుకంటే ఇంకా 15 డేస్ కూడా లేదు కదా పండుగ. సో కంప్లీట్ అయిపోతాయి. అండ్ ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చలో బాయ్ బాయ్.